అందరికీ శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు హెడ్లైన్స్. తెలంగాణ బీజేపీ నాయకులు అస్సలకే వస్తలేరట ముందుకు. సీఎం ముంగడికొచ్చిండట మూసీ నదిలో మురికి సాపు చేస్తందుకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం నారా చంద్రాలు పెంచబోతుండట జోరు. కేబినెట్ మీటింగ్లో మంత్రులతో మాట్లాడతాడట ముఖ్యమంత్రి సారు. మలి సర్కారు కుంభకోణం చేయబోతున్నదట ముందు 400 ఎకరాల భూమి ముచ్చట మాట్లాడిండు అరవింద్. గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం పెట్టిందట జాబ్ మేళ. నిరుద్యోగులందరి రాకతోని వరంగల్ జిల్లాలో ఉన్నదట అంత గోలగోల. కల్వకుంట్ల కవిత మేడంను గానతలేరట బీఆర్ఎస్ పార్టీలున్న నేతలు. సోషల్ మీడియాలో కేసీఆర్ సారుల బిడ్డ గురించే తీరు రాతలు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మస్తు రోజులకు మూసీ నది మురికి సాపు చేసే ముచ్చట ముంగటేసుకున్నాడట. అప్పట్లో 4 దినాలు మొత్తం మూసీ నదిని మంచిగా చేస్తున్నట్టు పేదల ఇల్లు వడగొట్టి అడావిడి చేసిన సీఎం సార్కు ఇప్పుడు మూసీ నది మీద మళ్ళెందుకు మనసు గుంజిందో. ఏలుబడిలకు వచ్చిన తొలతల మొదలు హైదరాబాద్లో ఉన్న మూసీ నదిలో మురికి సాపు చేసి రూపాయి బిల్ల వేసినా కనిపించేటట్టు తేటగా తయారు చేసి మంచినీళ్ళ నది లెక్క మారుస్తామని అప్పట్లోనే అడావిడి చేసిర్రు. మూసీ నది సుందరీకరణ పేరు చెప్పి పేదల ఇల్లు వడగొట్టి వాళ్లకు నిల్వనీడ లేకుండా చేసి ఇప్పుడు ఇట్లా చాలా దినాలకు మళ్ళా మూసీ నది ముచ్చట ఎందుకు ముంగటేసుకున్నారు. ఇప్పుడు సీఎం సారు మళ్ళేం చేయబోతున్నాడు అంటే ఏం లేదు. అప్పట్లో సెంట్రల్ సర్కార్ నుంచి తెలంగాణ కమలయ్యలు కూడా తెలివితోనే పైకం పట్టుకొస్తే పనులు సురువు చేద్దామని చూసిన రేవంతాల సారు ఇప్పుడు కమలయ్యలు కాలు ఇచ్చేసరికి తెలంగాణ భారతీయ జనతా పార్టీలతో ఊదుగాలది పీర్లేవది. వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నట్టే కానీ ఉత్తసంచి కాడ కావాలి ఉన్నట్టు వాళ్ళు పేరుకు ఉన్నారు తప్పితే వాళ్ళతో ఏం పని కాదని సారే స్వయంగా రంగంలోకి దిగినట్టు ఉన్నాడు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మొన్నటిదాకానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూములకు ఎసరు పెడితిరి. మనిషికో మాట అనేసరికి మళ్ళా ఊకుంటిరి. ఇప్పుడు మళ్ళా మూసీ నది ముచ్చట ముంగటేసుకొని మూసీ పక్కకు బతుకుతున్నోళ్లను ముంచెతట్టయితే ఏకుర్రి. ఇప్పటికే మీ షై సర్కారు చేస్తున్న పనులు చూసి పబ్లిక్ తుంట ఎత్తేసి ముద్దెత్తుకున్నంత పనైందని మొత్తుకుంటుర్రు. వద్దన్న పనులేమో వలాంచి ముంగటేసుకొని గడికో పంచాది లేపుతుర్రు. చేయమన్న పనులేమో చేయకుండా మీ షై సర్కారోళ్ళు ఆలస్యం చేస్తుర్రు. మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని ఓట్లు వేసినందుకు మంచి మార్పే తెచ్చిండ్రు సారు. ప్రజలకు మంచిగానే బుద్ధి చెప్తుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో ఏప్రిల్ 15 తారీఖు నాడు సీఎం చంద్రాల సారు మంత్రులందరినీ పిలుచుకొని కేబినెట్ మీటింగ్ పెట్టబోతున్నాడట. మొన్ననే సెంట్రల్ సర్కారు రాజధాని అమరావతి పనులు ఆపొద్దని పైకం కూడా విడుదల చేసింది. అటు ప్రపంచ బ్యాంకు కూడా తొలి విడత కింద పైసలు రిలీజ్ చేసింది. మరి పైకమంతా వచ్చిందని చెప్తాడా అరుచుకుందాం పారి. ఏపీలో కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చి 10 నెలలు పూర్తిగా వేసుకుంది. ఇన్ని దినాలు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడి ఉన్నది. పేరుకు పథకాల పేర్లు చెప్పుకుంటా చంద్రాల సారు పొద్దు గడపబట్టిరని పబ్లిక్ చాలా బాధపడుతుర్రు. ఎంత బాధ అవుతుందంటే వశపోక మసి ఊసుకున్నట్టు అయిందని మొత్తుకుంటుర్రు. మరి ఈ ముచ్చట సీఎం చంద్రాల సారు చెవుల గిట్లా పడ్డదో ఏమో గానీ ఏప్రిల్ 15 తారీఖు నాడు మంత్రులందరినీ పిలుచుకొని కేబినెట్ మీటింగ్ పెట్టి పథకాలను కొలాయించే పని పెట్టుకునే తట్టేగా అనొస్తున్నది. మొన్న చెప్పిన మెగా డిఎస్సితోని పాటు తల్లికి వందనం పథకము, అన్నదాత సుఖీభావ పథకాలను కూడా కొలాయించే తట్టే ఉన్నాడట. అయా సీఎం చంద్రాల సారు మీరు పాలనగిరి ఎలగబెట్టబట్టి 10 నెలలు కాబట్టి ఇప్పటికీ ఎల్లే గొంగడేడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది. ఈ మీటింగ్ తర్వాతనన్నా అన్ని పథకాలు అమలు చేసి మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మంచిది. లేకుంటే నవరత్నాలతోని ఆంధ్రప్రదేశ్ నశీవ మారుస్తానని నరికిన జగనాలు సార్ను పక్కకు పెట్టినట్టే మిమ్మల్ని కూడా ప్రజలు పక్కకు పెట్టే రోజు తెస్తారు. గత ప్రభుత్వంలోనే గలీజ్గా ఉండే కూటమొస్తేనన్నా మాకు కూడు మంచిగా దొరుకుతుందని ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఇట్లా పరిచయం చేయబడితే మీకు ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయమవుతుందో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ కవిత మేడం చేసిన పోరాటం ఫలించిందా ఎట్లా? లేకుంటే బీసీల గురించి ఇట్లనే అందరూ గలమెత్తుకొని జ్యోతిబాపులే విగ్రహం పెట్టమన్నారు. పెట్టకుంటే బహుజనులు కాంగ్రెస్ సర్కారును బదనాం చేస్తారని అనుకున్నారో ఏమో గానీ మొత్తానికి విగ్రహం పెట్టేందుకు షై సర్కారు చెయ్యూపిందట. అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం ఉంది, అసెంబ్లీలో గాంధీ గారి విగ్రహం ఉంది. అదే కోవలో అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాలని చెప్పి తెలంగాణ జాగృతి నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న ఇట్లా ఎమ్మెల్సీ కవిత మేడం తెలంగాణ జాగృతి తరపున అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని దీక్ష కూడా చేసింది. మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కారు కవిత మేడం చేసిన దీక్షను చూసి దిగి వచ్చిందా? లేకుంటే బీసీ బిడ్డలన్నా బీసీ బిడ్డలకు రాజ్యాధికారం దక్కేందుకు కొట్లాడిన మహానుభావులన్నా మాకు మర్యాద ఉన్నదని చెప్పుకోను షై సర్కారు చూస్తున్నదో గానీ ఇట్లా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు పని కట్టుకొని మరి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ను ఎంట పెట్టుకొని నెక్లెస్ రోడ్ల పూలే విగ్రహం పెట్టేందుకు జాగను కూడా చూసిండ్రట.
తర్వాత అసెంబ్లీలో పెట్టేందుకు కూడా జాగా చూస్తామని కూడా అన్నారట. షై సర్కారు పూలే విగ్రహం ఏర్పాటు చేస్తామని అనేసరికి కవిత మేడం మళ్ళా ఇట్లా అనుకొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించుకున్నాం. అందుకనే అదే కోవలో ఇవాళ పూలే ఉండాలని అడుగుతున్నాం. మరి ప్రభుత్వం దిగి వచ్చి పూలే విగ్రహం అసెంబ్లీలో ఇప్పుడు కాదు కానీ ట్యాంక్ బండ్ మీద పెడతామని ఇవాళ పూలే జయంతి సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం కార్వాన్లో మీటింగ్ పెడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఇదే టైంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి స్థలాన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. మేము తప్పకుండా దాన్ని స్వాగతిస్తున్నాం. ఈయనరా ఇట్లా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ చేసిన మంచి పనిని మేము కూడా స్వాగతిస్తున్నామని అనుకొచ్చింది. అమ్మా కవిత మేడము, మీ నాయన కేసీఆర్ సారు తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటా అన్నాడు. తెలంగాణ కోసం సాగు నోట్ల తలకాయ పెట్టినాము అన్నాడు. రైతుల కోసం మా పార్టీ ఉన్నదన్నాడు. మరి మీ అయ్య కేసీఆర్ సార్కు, మీ తోడబుట్టిన అన్న కేటీఆర్ సార్కు మీకు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా బీసీ బిడ్డల కోసం పోరాటం చేసిన జ్యోతిరావు పూలే సారు కనిపించలేదా మేడము? అయినా మీరు ఇప్పుడు ఏదో బీసీ బిడ్డల బావు కోసం బాధపడుతున్నట్టు నటిస్తుంటే మీ ఏలుబడిల బహుజనులను పెట్టిన బాధలు బీసీలు మర్చిపోతారు అనుకుంటున్నారు మేడం అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూమిని షై సర్కార్ అమ్మ చూస్తుంది కదా, దాని వెనక పెద్ద కుంభకోణమే ఉన్నదట. అంత పెద్ద మోసం, దగా, కుట్ర ఏమున్నదే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ మాటల ఈనుండ్రి. అయ్యా కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇప్పుడు చెప్పుండ్రి సెంట్రల్ యూనివర్సిటీ భూమి వెనక జరుగుతున్న స్కామ్ ఏందో. ఒకటి, ఎలాంటి ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు, ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ది పూర్తిగా కాలేదు. అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా, ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు. మరి ఏ మేరకు సారు మీకు ఎరకైనా ముచ్చట మంచిగా చెప్పుండ్రి. మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. అంత పెద్ద ఆర్థిక నేరం సీఎం రేవంత్ సార్ ఎట్లా చేసిండు? ఎట్లా చేసినారు ఇది? ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. అబ్బరే కొడుక, అంటే కాంగ్రెస్ పార్టీ, కమలం పువ్వు పార్టీ రెండు సాటుగా చేతులు కలిపి ఈ స్కామ్ చేయాలనుకుంటున్నాయా? ఇంకా ఏమేం చేసిండ్రు సారు? ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు. మరి ఆ బ్రోకర్ బ్యాంకులు ఏమన్నారు సారు? మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. అబ్బా ఎంత పెద్ద స్కెచ్ చేసిర్రు అయ్యా కేటీఆర్ సారు. ఇట్లా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు కమలం పువ్వు పార్టీ ఎంపీ ఉన్నాడని మీ దగ్గర పక్కా ఆధారాలుంటే మీరు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మైకుల ముంగట మాట్లాడు ఎందుకు సారు? సీదా పోయి సెంటర్లో ఉండే ఈడీ ఆఫీసర్లను, స్టేట్లో ఉండే సిఐడి ఆఫీసర్లను కలిసి విచారణ చేపియండ్రి. అవిటి మీద కూడా నమ్మకం లేకుంటే దేశంలోనే పెద్ద కోర్టు అయిన సుప్రీంకోర్టుకు పోయి విచారణ చేపించి తెలంగాణను తెర్లు చేయాలని చూసిన సీఎం రేవంత్ సార్ మీద ఆయనతోని సాటుగా సోపతి చేసిన బీజేపీ ఎంపీ మీద కేసు పెడితే చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. అట్లా చేయకుండా పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టినట్టు ఇట్లా పొద్దు గడిపితే ఏమొస్తుంది? మీరు ఇట్లా ప్రెస్ మీట్ల మందం చెప్పినట్టే ప్రిపేర్ అయ్యిండ్రా ఎట్లా? అయినా ఏ లీడర్ సుధపూస కాదు, ఏ పార్టీ పత్తిత్తు పనులు ఏది. 10 ఏళ్ళు మీ కారు పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు మీరు ఏమన్నా తక్కువ చేసిర్రా? ఈ ఫార్ములా రేసు పట్టుకొచ్చి మీరు కూడా బాగానే కమాయించిరని కాంగ్రెస్ వాళ్ళు కాకులోనే ఒర్రుతురు. మరి మీ ముచ్చటేంది? కాళేశ్వరం ప్రాజెక్టు కథ కూడా కథలుగా చెప్పుకోబడితిరి. మీ నాయన ఏమన్నా తక్కువ కమాయించిండా? లిక్కర్ దందా పెట్టి మీ తోడబుట్టిన చెల్లె ఏమన్నా తక్కువ కమాయించిందా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు బుద్ధి ఉన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంను బరుపుగడ్డలోనే కరగబెట్టుడేనా? ఎటొచ్చి ప్రజల పైసలు ఆగమవుడు తప్పితే ప్రజలకు మీ పాలనతోని ఒరిగింది ఏం లేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. గుల్లుగోపురాల మంత్రి కొండా సురేఖ మేడం గుండెపూర్వకంగా నిరుద్యోగుల కోసం జాబ్ మేళా పెట్టింది. మలి సర్కారు వచ్చినాక 10 ఏళ్ల కారు పార్టీ ఇయ్యని నౌకర్లు మా షై సర్కారు ఇస్తుందని మైకు దొరికినప్పుడల్లా చెప్పుకునే షై పార్టీ లీడర్లు జాబ్ మేళా పెట్టిర్రా. 6 గ్యారెంటీల హామీల లెక్కనే అడావిడియా ఏది అరుచుకుందాం పారి. ఇట్లా వరంగల్ పట్టణంలో ఉన్న ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్లో గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం దగ్గరుండి పెద్ద కంపెనీలు పట్టుకొచ్చి వరంగల్ పట్టణం చుట్టుముట్టున్న నిరుద్యోగులకు నౌకర్లు వచ్చేటట్టు ఇక మధ్య చేసిందట. జాబ్ మేళా పెట్టిందని తెలిసి ఏం తక్కువ 23,238 మంది కొలువుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు వచ్చిర్రట. అలా 18,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను ఆపేందుకు పోలీసుల టోపీల పానం లాఠీలకు వచ్చినంత పని అయింది. అటు జాబ్ మేళాకు హాజరుపడ్డ నిరుద్యోగులకు వెంటనే 5,631 మందికి
అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చిర్రట. అయా సీఎం యనమల రేవంతాల సారు మీ సెయి సర్కార్ ఏలువడిలా నిరుద్యోగం ఎంతున్నదో చూసిరా. ఒక వరంగల్ జిల్లాలోనే ఎన్ని వేల మంది దాకా నిరుద్యోగులు దరఖాస్తులు పెట్టుకుంటే ఇంకా అన్ని జిల్లాల చదువుకొని కొలువులు రానుల ముచ్చటేంది. గత 10 ఏళ్ల కారు పార్టీ ఏలువడిలా నిరుద్యోగం నీడలెక్క ఎంటాడుతుందనే నౌకరులు లేనోళ్ళందరూ మీ షెయి పార్టీ వాళ్ళు మార్పు తీసుకొస్తామంటే మీ ఎంట నడిచిర్రు. కానీ ఏమంట షెయి సర్కార్ ఏలువడిలకు వచ్చిందో ఇప్పటి వరకు ఎవ్వలకు కూడా జాబులు దొరుకుతలేవట. సర్కారు పనితనం చక్కగా లేకుంటే బయట నౌకర్లు ఇచ్చేదందుకు పెద్ద పెద్ద కంపెనీలు ఏడికెళ్ళి వస్తాయి సారు. మొదలు మీరు నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇచ్చినా ఇంత సాయం చేసిన వాళ్ళు అవుతారు. అట్లా కూడా ఆలోచన చేయండి సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు కన్నబిడ్డే తారక రామారావు సారు తోడబుట్టిన చెల్లె కవితమ్మను కార్ పార్టీ లీడర్లు ఎవ్వరు కూడా అంతలేరట. కొద్దికు బీఆర్ఎస్ పార్టీ తరఫున పేరుకు బీసీ బిడ్డల కోసం కొట్లాడుతున్నట్టు కవిత మేడం పోరాటం చేస్తున్నట్టు నటిస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు దేక్తలేరని ఎవరన్నారంటారా నేను చెప్తా పండ్రి. కార్ పార్టీ పెద్ద పెద్ద లీడర్లు ఎవ్వరు కూడా చాలా దినాల సందే కవిత మేడంను మొత్తానికి గాంతలేనట్టే కానొస్తున్నది. ఉదికు కేటీఆర్ సారు షెయి సర్కారుకు సురుకులు పెడుతుంటే ఇంకో దిక్కు కవిత మేడం కూడా కాంగ్రెస్ సర్కారును కాకులు చింపిన ఇస్తారు లెక్క చేయాలని చూస్తున్నది. ఇప్పుడు ఇంత మంచిగా పని చేస్తుంటే ఎందుకు ఎమ్మెల్సీ కవిత మేడంను గులాబీ గుడిసెలో ఉంటున్నోళ్ళు దేక్తలేరు. మొన్న కవిత మేడం ఇందిరా పార్కు కాడ బీసీ బిడ్డల కోసం పోరాటం చేస్తున్నట్టు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని దీక్ష చేస్తే ఆ దీక్షకు బీఆర్ఎస్ పార్టీ బీసీ బడా లీడర్లు ఎవ్వరు కూడా హాజరు పడలేదు. మరి కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సారు రాజకీయ వారసురాలు చేస్తున్న బీసీల పోరాటంకు ఎందుకు గులాబీ లీడర్లు దూరం ఉన్నారని 2 దినాల సంది కారు పార్టీ లీడర్లు సాటుగా గుసగుస పెట్టుకుంటున్నారట. మరి కేసీఆర్ సార్ కావాలనే కవిత మేడంను దూరం పెట్టాలని ఇట్లా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్పిర్రా. లేకుంటే తోడబుట్టిన చెల్లె కవిత మేడం ఏడా సీఎం సీటుకు అడ్డం వస్తుందని చెప్పి కేటీఆర్ సారు ఇట్లా గులాబీ లీడర్లకు ఆర్డర్లు వేసిండో గానీ ఇట్లా కవిత మేడం పెట్టుకున్న కార్యంకు మాత్రం కారు పార్టీ పెద్ద పెద్ద లీడర్లు మాత్రం దూరం అవుతున్నట్టేగా అనొస్తున్నది. మరి కల్వకుంట్ల కవిత మేడం కొత్త కమాలేమన్నా గట్టబోతున్నదా అంటే ఏమో చూడాలి, ముంగడ తెలుస్తుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. రాత్రి వడగళ్ల వానలకు సిద్దిపేట జిల్లాల శానజాగాలనే ఒడ్లు మొత్తం రాలిపోయినాయట. పంటలు మొత్తం పాడైపోయినాయట. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్కు ఈ ముచ్చట ఎరకైందా? మరి పంట నష్టపోయిన రైతుల పరామర్శించి ప్రభుత్వం నుంచి పాయమాలు ఇప్పిస్తా అన్నడా? ఏది మనం కూడా అరుచుకుందాం పారి. అయ్యయ్యో ఆ చెడగొట్టు వానలు పాడగాను నోటికాడికి వచ్చిన ముద్దను భూమిపాలు చేసినట్టే చేసినాయి కదా. సిద్దిపేట జిల్లా ఇబ్రాహీం నగర్ ఊళ్ళో ఎంత నష్టం జరిగిందో చూడుండ్రి. వడగండ్ల వానలతోని వరిసేను మొత్తము ఏం లేకుండా ఒడ్లు మొత్తం రాలిపోయినాయి. చేతికొచ్చిన పంట మొత్తం చెర్లబోసినట్టే అయ్యిందని అన్నదాతలు బాధపడుతుంటే షెయి సర్కారు మంత్రులు మాత్రం రైతన్నలారా మీరు రందివడకుండ్రి, మా ప్రజాప్రభుత్వం ఉన్నదే అన్నదాతల కోసము, మీకు పంట నష్టం పరిహారం అందిస్తాము, ఎంతంటే అంత పాయమాలు చెల్లిస్తాము, సర్కారు నుంచి సాయం చేస్తాం, బాధపడకుండ్రి, ధైర్యంగా ఉండరు అని అనుకొచ్చిర్రు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు మొన్న 15 దినాల కింద వడగండ్ల వానలు పడి పంటలు మొత్తం పాడైనాయి. ఇన్ని దినాలు అవుతున్నా కానీ ఎవ్వలకు పంట నష్ట పరిహారం ఇయ్యకపోతిరి. ఇప్పుడు ఇట్లా ఏతులకు అన్నదాతలకు చేస్తామని అంటిరి. మొదలు నష్టపోయిన అన్నదాతలకు అకౌంట్లలో ఇప్పుడన్నా చేస్తారా? ఇట్లా ఎన్ని మాటలు చెప్పి మేము మాట తప్పలేదు, హామీలు ఇచ్చుడు మరిచిపోడు మా షెయి పార్టీలకు అబద్ధాలతోని పెట్టిన విద్య అని ఆయనతో చేతులు లావడతారా? అట్లా మాత్రం చేయకుండ్రి, అసలే అప్పులు తెచ్చి లాగోడు ఖర్చులు పెట్టిండ్రట సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంకు అప్లికేషన్లు చేసుకోవాలని రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు చెప్పారు కదా. అయితే ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎంతమంది నిరుద్యోగులు రాజీవ్ యువ వికాసం పథకంకు అప్లికేషన్లు పెట్టుకుర్రు, ఎంతమందిని ఎంపిక చేస్తారంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఇకమత్ చేసి షెయి సర్కారు రాజీవ్ యువ వికాసం పథకం కింద అర్హులైన నిరుద్యోగులకు అచ్చరాల 3 లక్షల నుంచి 4-5 లక్షల దాకా సాయం చేయాలని చూస్తున్నది కదా. అయితే అప్లికేషన్లు పెట్టుకునేందుకు మొదలు ఏప్రిల్ 1 తారీఖు దాకా టైం ఇస్తే ఇప్పుడు లాస్ట్ డేటు ఏప్రిల్ 14 దాకా పెంచింది కదా. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు అప్లికేషన్లు పెట్టుకోనోళ్ళు ఎవరన్నా ఉంటే రాండ్రని ప్రజాపాలన సెంటర్లలో కూడా దరఖాస్తు ఫారాలు ఇస్తున్నారట. ఇప్పటిదాకా అచ్చరాల 9 లక్షల మంది కంటే ఎక్కువనే నిరుద్యోగులు రాజీవ్ యువ వికాసం పథకంకు అప్లికేషన్ చేసుకున్నారట. ఇంకా 2 దినాల టైం ఉన్నది కాబట్టి అప్లికేషన్లు ఇంకా ఎక్కువనే పెరుగుతాయి కావచ్చు. అయ్యా సీఎం రేవంత్ సారు మీ షెయి సర్కారు ఎన్నికల ముంగడ ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీలు ఏమాయ సారు? గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటారు, చేయకపోతిరి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామంటారు, ఇవ్వకపోతిరి. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం చదువుకున్న పోరగాండ్లు సమరం చేస్తుంటే సప్పుడు చేయకపోబడితిరి. ఈ పండుగకు అమలు చేస్తాము, ఆ పండుగకు పథకం సురువు చేస్తాము, ఈ నెలలో చేస్తాము, ఆ నెలలో చేస్తామని ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పథకం ముంగడ చేసుకుంటారు. ఇదన్నా కొన్నేళ్ళు నడమల నాగలిడిచినట్టే చేస్తారా? మొన్నటిదాకా మీరు 6 గ్యారెంటీలు అమలు చేయక అమలక్కలను అన్నదాతలను తిప్పలు పెడితే వాళ్ళు చూసుకుంటా ఊకున్నారు కావచ్చు. కానీ అసలే నిరుద్యోగుల మీరు ఇట్లా ఆశ పెట్టి చేతులు లావట్టిరని తెలిస్తే మట్టుకు మీ షెయి సర్కారును చందన చేసి లీడర్ను లోడ్ల మీదకి గుంజి లాగులా అంగీలా కారం పొడి పోసి కొట్టుకుంటా మీ ఈపులు సాపు చేస్తారు కావచ్చు. స్టూడెంట్స్ తలుసుకుంటే రాజ్యాలే కూలిపోయిన చరిత్ర మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోన 400 ఎకరాల భూమి వెనక పెద్ద స్కామ్ ఉన్నది. వెంటనే ఈడీ ఆఫీసర్లతో విచారణ చేపియాలని మాజీ మంత్రి కేటీఆర్ సార్ అన్నాడు కదా. ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నా అని చెప్పుకునే కమలయ్య ధర్మపురి అరవింద్ సార్ కూడా దాని వెనక మతలావు చెప్తున్నాడు. నోండ్రి ఏ ఎంపీ వాడు ఎక్కడ లోన్ ఇచ్చింది తెలుస్తుంది కదా, తెచ్చిండా, ఏమైనా డాక్యుమెంట్ ఇచ్చిండా, ఐసిఐసిఐ బ్యాంక్ పేరు తీసుకున్నాడా? మరి ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఎంక్వైరీ కావాలి. మరి ఇట్ ఈస్ రాంగ్. వీళ్ళది కూడా తప్పు. ఆల్రెడీ హెచ్సిఓకి ఇచ్చిన భూమి మీద అప్పెట్టదిస్తారండి. ఈయనరా భారతీయ జనతా పార్టీ లీడర్ కమ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ ఏమంటున్నాడో, అయ్యా ఎంపీ గారు, మరి దేశం కోసం ధర్మం కోసం పోరాటం చేసే మీరు అంతే ధర్మంగా న్యాయంగా మీ కమలంపువ్వు పార్టీ ఎంపీ కూడా ఇట్లా సీఎం రేవంతాల్ సార్తోని సాటుగా చేతులు కలిపే కంచగచ్చి బౌలి భూములకు ఎసరు పెట్టిండని కేటీఆర్ సార్ అన్నాడు. కాబట్టి మొదలు మీరు ఈడీ ఆఫీసర్లతోని సీఎం రేవంతాల్ సార్ మీద విచారణ చేపించుడు కాదు, ధర్మం తప్పిన మీ కమలయ్య ఎవలో ఆయన గురించి తెలుసుకోండి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. బండ్లు కార్లు ఉన్నోళ్లకు సర్కారు నెత్తి మీద పెద్ద బండ పడ్డంత షాకింగ్ ముచ్చట చెప్పింది. 2019 కంటే ముందు బండ్లు కొన్నోళ్ళందరూ ఆగమే అయ్యేటట్టు ఉన్నారు కదా. అగో అంత పెద్ద శాఖ ముచ్చట ఇప్పుడు సర్కారు ఏం చెప్పిందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మునుంబట్టి చెప్పుకుంటూ వస్తా పాండ్రి. ఇప్పుడు రోడ్ల మీద తిరిగే బండ్లకు ఐసేఫ్టీ నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని సర్కారు చెప్పింది. 2019 సంవత్సరం ఏప్రిల్ 1 తారీఖు ముందట కొన్న బండ్లన్నిటికీ కూడా ఐ సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అప్పుడు మీ బండ్లు రోడ్ల మీద తిరుగుతాయి. లేకుంటే పట్టుకొని దండగా లేసుడే కాదు, సీదా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుడే ఉంటుందని గట్టిగానే చెప్పుకొచ్చిందట. అసలు ఈ ఐ సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అంటే ఏంటిదంటారా? ఈ నంబర్ ప్లేట్లు పెట్టుకుంటే దోపిడీలు, దొంగతనాలు, టక్కర్లు అన్ని కూడా తక్కువైనాయట. అందుకే ఇప్పుడు మలి సర్కారు కూడా పాత బండ్లకు ఐ సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను పెట్టాలని చూస్తున్నదట. అయితే మోటార్ సైకిళ్ళైనా, కార్లైనా, ఆటోలైనా, లారీలైనా, బస్సులైనా, ట్రక్కులైనా ఇట్లా ఈ బండి ఆ బండి అనకుండా ఏ బండి అయినా సరే అన్ని బండ్లకు కూడా ఆన్లైన్ చలాన్లు కట్టుకొని కొత్త ఐ సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెట్టుకుంటేనే బండ్లు రోడ్ల మీద తిరుగుతాయట. లేకుంటే పోలీసులు పట్టుకుంటారు, కేసులు కూడా కడతామని రవాణా శాఖ ఆఫీసర్లు కూడా అంటురట. ఇట్లా కొంత పరిశానే ఉన్నది పోనీ సర్కారుతోనే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రపంచ అందాల బామల పోటీలకు మలి సర్కారు సర్వం సిద్ధం చేసినట్టే ఉన్నది. తెలంగాణ చరిత్ర ఉట్టిపడేటట్టు హైదరాబాద్ పట్టణంతో పాటు రాష్ట్రంలో శానా జాగాలనే పోటీలకు ప్లాన్ చేస్తున్నారట. మరి మిస్ వరల్డ్ పోటీలను ఏడేడ చేయబోతున్నారు, ఏర్పాట్లు ఎట్టెట్లా అవుతున్నాయి, ఏం కథ అన్ని కూడా అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పరి. టూరిజం శాఖ పెబ్బ స్మితా సబర్వాల్ మేడం ఆఫీసర్లందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టింది. హైదరాబాద్ పట్టణంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసిరట. ప్రపంచ దేశాల నుంచి వస్తున్న అందాల భామలకు ఏ తిప్పలు కాకుండా చూసుకునేందుకు ఏర్పాట్లు మొత్తం పురాగా ఒడిచిపోయినాయట. ఎప్పటికప్పుడు వాళ్లకు సౌలతులు చూసుకుంటేనే తెలంగాణ చరిత్ర తెలిసేటట్టు ప్లాన్ చేస్తున్నారట. అటు కాకతీయుల కాలం నుంచి ఇటు నవాబుల కాలం దాకా మొత్తం తెలంగాణ రాష్ట్ర చరిత్ర వచ్చిన అందాల భామలకు చెప్పుకుంటా చూపెట్టేటట్టు కూడా ఇషారా చేస్తున్నారట. వరంగల్ రామప్ప గుడికాడ కూడా ప్రపంచ అందాల భామల పోటీల్లో పాల్గొనేటోళ్లను తీసుకుపోయి తెలంగాణ చరిత్ర తెలిసేటట్టు ప్లాన్ చేస్తున్నారట. అయ్యా సీఎం రేవంతాల్ సారు ఎన్నికల ముంగడ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను అమలు చేయమంటే షై సర్కారు తన రూపాయి లేదని పథకాలు అమలు చేసుడే పక్కకు పెడితిరి. కానీ ఇట్లా ప్రపంచ అందాల భామల పోటీలకు వందల వేల కోట్లు ఖర్చు పెట్టబడితిరి. మరి మీకు ఓట్లేసింది బయటి దేశం అందాల భామలైనా ఎట్లా? మీరు అందాల భామల పోటీలు పెట్టి తెలంగాణలో వయ్యారాలు వాళ్ళతో ఉలకబోయించి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు పట్టుకొస్తారో వాళ్ళ అందాల ఆరబోతలతోని అసలు తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఫాయిదా ఉన్నదా? ఆ అందాల పోటీకి ఖర్చు పెట్టే పైకంతో పంట నష్టపోయిన అన్నదాతలకు పాయమాలు కట్టించినా యాది పెట్టుకుందరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో 2 దినాలు వానలు దంచుతాయట. ఒదికు వరిషన్లు కోతలకు వచ్చినాయి. కోతలు సురువు చేసే యాళ్ళ చెడగొట్టు వానలు చందన చేసేటట్టే ఉన్నాయా అంటే వానలు పాడుగాను పంటల పానాల మీదకే వచ్చినాయి. అన్నదాతలకు శమకాలమే ఉన్నది ఈ ఎండాకాలంలో. మొన్నటి వానలకే శానా జాగల్లో వరిషన్లు మొత్తం ఒడ్లు రాలిపోయి పంటలు మొత్తం పాడైపోయినాయి కదా. ఇప్పుడు వచ్చే 2 దినాలు కూడా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు తెలంగాణలో కూడా ఉరుములు మెరుపులు గాలి దుమారంతో పెద్ద వానలు పడేటట్టున్నాయని వానల గురించి చెప్పే ఆఫీసర్లు అనుకొచ్చిర్రు. నిన్న మబ్బులనే మొగులు మొత్తం మెత్తబడి ఆడాడ చిన్న వానడల్లులు పడ్డాయి. 2 దినాలు రాష్ట్రంలో శానా జిల్లాలనే గాలి దుమారం పెట్టి వానలు కొట్టేటట్టున్నాయట. కోతకొచ్చిన వరిషన్లను వెంటనే గోపిస్తేనే 4 ఇత్తులు నేలపాలు కాకుండా ఉండేటట్టున్నాయి. ఉన్నట్టుండి కైకిల్లోళ్ళు టైంకు దొరకాలనా, హార్వెస్టర్లన్నా అందుబాటులో ఉండాలనా? సర్కారు కూడా వాతావరణ శాఖల సూచనలు మనసులో పెట్టుకొని వానలు పడే ముంగట సాలినన్ని కోత మిషన్లు అందుబాటులో పెట్టి కోపిస్తే బాగుండుగాని రైతు రుణమాఫీ పురాగా చేయశాతగాలేదు, రైతు భరోసా పైకమే వేయలేదు. మొన్నటికి మొన్న వానలు కొట్టి పంటలు ఆగమైతే అవిటికి పాయమాలే కట్టియలేదు. ఓదికు కల్తీ ఇత్తనాలతోని పురుగు మందులతోని రైతులకు అట్లా పరిచాను.
ఇంకో దిక్కు పాలకులతోని ప్రభుత్వంతోని ఇట్లా పరిశాను ఆ పరిశానులు దాలయ్యన్నట్టు చెడగొట్టు బాణాలతోని కూడా రైతులకు పరిశానే అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.